అగ్ని 24 టాక్స్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. మార్కాపురం జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సంచలనంగా మారింది. మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామానికి సంబంధించిన సంకుల మల్లయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో మార్కాపురం మండలం మొత్తం కూడా సంచలనంగా రేగెత్తింది. ముఖ్యంగా భూ వివాదాల నేపథ్యంలోనే ఈ మృతి సంభవించిందని చెప్పేసి స్థానికులు పేర్కొంటున్నారు. కాగా మృతుడి బంధువులు మాత్రం టీడీపీకి చెందిన దుదేకుల మస్తాన్ అనే వ్యక్తి తీవ్రంగా బెదిరించడంతో ఆ బెదిరింపులకు భయపడి తను సవాలు స్వీకరించి ఆ మస్తాన్కి వెళ్ళడంతో ఆ తర్వాత మృతి చెందాడని, ఇది ఆత్మహత్యగా మేము భావించడం లేదంటూ హత్యగానే దీన్ని అనుమానిస్తున్నట్లు వారు చెప్పడం గమనించాల్సిన విషయం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని జిల్లా వైద్యశాలలో పోస్టుమార్టంకి ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అది ఆత్మహత్య లేదా హత్య అనే విషయాన్ని తేల్చే అవకాశం ఉంది. అయితే మార్కాపురం జిల్లాలో పలు భూ వివాదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మస్తాన్కు మల్లయ్యకు మధ్య కూడా భూ వివాదం ఉన్నట్లుగా, దానికి సంబంధించి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకపోతే తను చంపేస్తానంటూ బెదిరిస్తున్నట్లు వచ్చిన ఒక ఆడియో కూడా వైరల్గా మారుతుంది. ఈ ఆడియో ఆధారంగా బహుశా మల్లయ్యను పిలిపించుకొని తీవ్రస్థాయిలో దండించి ఉంటారని చెప్పేసి అనుమానాలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఏదేమైనా మార్కాపురం జిల్లా ఏర్పడ్డాక భూ వివాదాలు కాస్త ఎక్కువగానే ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది. ఇది ఆత్మహత్య లేదా హత్య అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా చాలామంది బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ఈ చనిపోయి ఉన్న మృతదేహం ఊరికి దూరంగా ఉండడము, ఎవరైతే ఇక్కడ హెచ్చరించారో అక్కడ ఉరేసుకున్నట్టుగా చిన్న కండువను లుంగిగుడను మెడకు చుట్టి పెట్టడం, అది లూజ్గా ఉందంటూ కొంతమంది అక్కడ చెప్తుండడం, ముచ్చిన కొంత అంటే తల వెనుక భాగం బలమైన గాయం ఉండడం, రక్తం వస్తుండడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కాస్త అనుమానాలు బలమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా హత్య కేసులో దీన్ని ఆలోచించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోస్టుమార్టం రిపోర్టు ఏమొస్తుంది, దాని ఆధారంగానే కేసును ముందుకు తీసుకెళ్తామని జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా స్పష్టం చేస్తుంది. అయితే ఎవరైతే ఫోన్లో వార్నింగ్ ఇచ్చారో మస్తాన్ టీడీపీకి అధికార పార్టీకి చాలా ముఖ్యమైన వ్యక్తి, ఎమ్మెల్యేకి ముఖ్యమైన వ్యక్తి కావడంతో దీనిపైన పోలీసులు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు, ఏ రకమైన కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు అనే విషయం పైన కూడా ఇక్కడ కొంత అనుమానాలు తలెత్తున్నాయి. ఏది ఏమైనా ఈ మృతి చాలా తీవ్రంగా బాధించదగ్గ విషయమని ఇడుపూరు గ్రామస్తులు, అదేవిధంగా మల్లయ్యకు సంబంధించిన సామాజిక వర్గం, బలిత సామాజిక వర్గం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ దోషులు ఎవరో దాన్ని తేల్చాలని, వాటిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. భూ వివాదాల నేపథ్యంలో మార్కాపురం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కాస్త ఆందోళన కలిగించే అంశాలుగా కనిపిస్తున్నాయి. పోలీసులు దీనిపైన కాస్త దృష్టి సారించాలని, సివిల్ పంచాయతీలు మాకెందుకులే అని పక్కకు పెడితే చివరకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పోలీసులు కాస్త వీటిపై దృష్టి సారించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి భూ వివాదాలను పరిష్కరించాలని పబ్లిక్ కూడా కోరుతున్నారు. నా పేరు సంకుల లక్ష్మీ సుబ్బారావు, మాది ఇడుపూరు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మా అన్నయ్య. అయితే గత కొంతకాలం కిందట 5 ఏళ్ల కిందట మేము మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాన్ని మేము పొలము అమ్మటం జరిగింది. దూదేకుల మస్తాన్ అనే అతను తీసుకున్న తర్వాత అగ్రిమెంట్ ప్రకారం 90 రోజుల ప్రకారం డబ్బులు చెల్లించాల్సింది 1 లక్ష రూపాయలు డబ్బులు చెల్లించాడు. తర్వాత వచ్చేసి మళ్ళీ అన్న అగ్రిమెంట్ అవుతుందని అంటే మళ్ళీ ఇంకొక 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ పొలంలో ఉన్న, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు కాబట్టి ఆ ఫ్లాట్లకు, ఆ వెంచర్లకి దీంట్లో ఉన్న పొలంలో ఉన్న మట్టి అంతా తవ్వి ఆయన బయట పోయించుకుని తర్వాత ఆ రోజు పోయి మా వాళ్ళందరం పోయి అడిగితే, ఏందన్నా మట్టి తవ్వుతున్నావు, ఎందుకన్నా అంటే, నేను మీ పొలం కొన్నాను కదా, మీకేం సంబంధం, నేను కొన్నాను, డబ్బులు ఇస్తానులే అన్నాడు. అయిపోయింది. సరే డబ్బులు ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ వేరే పెద్ద మనుషుల సమక్షంలో వేరే వాళ్ళతో మాట్లాడినాక సరే మళ్ళీ కొంత ఇస్తానని చెప్పి ఒక 3 లక్షలు 4 లక్షల దాకా ఇచ్చాడు. ఇవ్వలేదని మేము అనలేదు. అట్లని మేము కూడా స్థలము మేము ఇయ్యమని మేము అనలా.
నీ స్థలం నువ్వు మాకు రావాల్సిన డబ్బులు ఇచ్చి నువ్వు చేసుకోన్నా అని చెప్పి మేము అన్నాం. మేము చేసుకోమని చెప్పి అన్నాం కానీ మేము ఇయ్యము చేయమని ఎదురు ఏమీ తిరగలే. ఈ దౌర్భాగ్యాన్ని అర్ధరాత్రులు ఫోన్ చేయటం, ఇంకొక ఆయన ఈ కానిస్టేబుల్ ఒక ఆయన షేక్ మహబూబ్ అని ఆయన ఫోన్ చేసి ఇట్లా సంగతి మీ మీద ఇట్లా కంప్లైంట్ ఇచ్చినారు రమ్మని చెప్పేసి రాత్రి 8 ఫోన్ చేసిండు. ఆ రోజు పోయినాం. మేము పోతే ఎస్ఐ గారి దగ్గర సార్ ఉన్నారు మాట్లాడదామన్నారు. కూర్చున్నాము. ఆడికి పోయి మాట్లాడినాం. ఆ రోజు సార్ వచ్చి కుదరలేదు, రేపు రాండి అన్నాడు. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేసి మళ్ళీ రమ్మన్నాడు. వచ్చినాము. మళ్ళీ స్టేషన్ కాడికి పోతే ఈయన ఏమన్నాడంటే ఈడికి కాదు మీరు రావాల్సింది, మస్తాన్ కాడికి పోయి మాట్లాడమన్నారు. ఈ మస్తాన్ దగ్గర పోయి మాట్లాడేదేం సార్, ఈడికి కదా మీరు రమ్మన్నది, ఇక్కడే ఉంటే మాట్లాడతాం సార్ అన్నాం. ఈ సంభాషణ ఒక 4-5 రోజుల నుంచి జరుగుతున్నది. అయితే నిన్న పోయిన రోజు కూడా మేము చెప్పినాం ఆయనకి, అన్న నీ సొమ్ము నీకు ఏదన్నా ఉంటే మాకు రావాల్సింది మాకు ఇచ్చేసి నీ డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చి నీ స్థలం నువ్వు చేసుకున్నా, మాకు మేమేం ఎటువంటి ఆదరణ లేదు, మేమేం కూడా ఆలోచించమయ్యాను. ఈ లోపు ఈ దౌర్భాగ్య బుద్ధి ఎందుకు పుట్టింది అసలు? వీటికి రావాల్సిన డబ్బుల కోసమని ఈ మనిషిని చంపడం ఏంది? ఈయన అంతకుముందు రికార్డింగ్ కూడా నా కొడుక చంపుతానని, ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది, ఆల్రెడీ పెట్టాను నేను. ఆ రికార్డింగ్లు దగ్గర మా వాడు పెన్ డ్రైవ్లో కూడా సేవ్ చేసి ఉన్నాయి, 4-5 ఉన్నాయి, చూపిస్తాను అందరికీ కావాలన్నప్పుడల్లా వినిపిస్తా. పర్టికులర్గా ఈ పర్సన్ ఉదయము వచ్చి ఊరికి వచ్చి ఫోన్ చేసి మా వాడిని పిలిపించడం జరిగింది. మమ్ముండి అరే అన్నం తినిపోదురారా అంటే ఇట్లా వాళ్ళు ఫోన్ చేసినారు పోయి వస్తాను అని చెప్పి పోయిండు. పోయిన వాడిని అక్కడ వీళ్ళు కొట్టి చంపడం జరిగింది. జరిగిన తర్వాత ఒక ఆంజనేయ స్వామి గుడి వెనక కానుగ చెట్టుకి లుంగి ముక్కతో అంటించారు. అది ఒకవేళ ఉరి వేసుకున్న మనిషి అయితే నాలుకన్నా బయటకు వస్తుంది, కళ్ళన్నా జాగుతాయి, లేకపోతే నెక్కు మీద మడతలన్నా పడతాయి. కానీ వెనక దెబ్బలు ఎందుకు తగులుతాయన్నా? వెనక దెబ్బలు తగలవు కదా. వెనక మాడు మీద 2 దెబ్బలు ఉన్నాయి, నెత్తరంతా జాగింది, కింద చొక్క తడిసింది. మరి ఉరేసుకున్న వ్యక్తికి ఈ తగలవు కదా, ఎందుకు తగులుతాయి? వీళ్ళు కావాలని ఊరికి మమ్మల్ని మాఫీ చేయడానికి చేస్తుండ్రా ఏందనేది అర్థం కావట్లేదు.